కిరా కార్పి అనే ఒక జబర్దస్తిలోని కామెడీలో పనిచేసిన తను ఈ రాష్ట్ర శాసనమండలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడిపై అలాగే ఉత్తరాంధ్ర భాషపై ఒక వ్యక్తి ఆరోగ్యపరంగా కొద్దిగా మాటలు ఏదైనా తడబడిది వస్తే వాటిపై మాట్లాడిన కిరా కార్పి ఆయన గురించి ఒకసారి మీకు చెప్దామనే ఆలోచనతో ఈరోజు అందరి ముందు రావడం జరిగింది. ముందుగా కిరా కార్పి అని ఆయన ఎవరైతే సాయం చేస్తారో వాళ్ళ చేతులు నరకడమే ఆయన ధ్యేయం. అలాంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారి మీద ఆయన ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ. ముఖ్యంగా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పిసిసిగా ప్రెసిడెంట్గా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. అలాగే ఆయన మన రాష్ట్రం విడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి ఆయన ఎన్నో సేవలు చేశారు. అలాంటి వ్యక్తి ముఖ్యంగా ముందుగా చెప్పుకోవాలంటే ఆయన తూర్పు కాపుల్లో ఎవరో చేయలేని విధంగా చేసి చూపించిన నాయకుడు. మాకు తూర్పు కాపులు అనంటే మేము ఉత్తరాంధ్ర జిల్లాలకే బీసీలు, ఈ ఏపీ అండ్ తెలంగాణలో ఓసీలు. మాకు 2004 అయితే రాష్ట్రంలో ఏపీ అండ్ తెలంగాణలో బీసీ రిజర్వేషన్ కల్పించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అయితే దానికి కర్త క్రియాశీలి అంతా మన బొత్స సత్యనారాయణ గారు. అలాంటి వ్యక్తిని నువ్వు తూచులాడుతున్నావు అంటే మరి నీ యొక్క నైతిక విలువేంటో నాకు అర్థం కాలేదు. కిరా కార్పి గారు, మాకు ఓబీసీ సమస్య ఉంది, మీకు చేతనైతే ఇప్పుడున్న ప్రభుత్వానికి కానీ లేదా మీతో మాట్లాడిస్తున్న వెనకాలన్న పెద్దలకు కానీ చెప్పేది ఒకటే, మాకు ఓబీసీ కావాలి. ఈ రాష్ట్రంలో ఇప్పుడు మైగ్రేషన్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఇక్కడ ఓబీసీ ఇస్తున్నారు. మైగ్రేషన్ తెచ్చుకోవడం కూడా చాలా ఇబ్బంది. అది ఎంత ఇబ్బంది అంటే మా ఆధార్ కార్డులని అక్కడ పెట్టుకొని ఇక్కడ తెచ్చుకోవాలి. అలాంటిది నేను కిరా కార్పి గారికి ఒకటే చెప్తున్నాను, మా ఉత్తరాంధ్ర భాష కొద్దిగా యాసగా ఉంటుంది. దానివల్ల మేము చిన్న పనులు చిన్నమాట మంచి చేస్తాం కాదు. అలాగే ఆయనకి ఆరోగ్యరీత్యా ఏదైనా కొద్ది మాట తడబడి వచ్చిన ఈ రాష్ట్రంలోని ఏ నాయకుడిని కూడా కించపరచకుండా మాట్లాడిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న బొత్స సత్యనారాయణ గారు. నువ్వు ఏదైతే కిరా కార్పేతో నువ్వు ఉన్నావో నీకైతే నిజంగా మా తూర్పు కాపులు కానీ లేదా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు కానీ నువ్వేదైనా చెప్పాలి, చెందాలి, చేయాలి అనుకుంటే మాకు ఓబీసీ ఇంకా రాలేదు. నీ ద్వారా ఏదైనా ఉన్న ప్రభుత్వానికో సెంట్రల్ గవర్నమెంట్కో స్టేట్ గవర్నమెంట్ చెప్పించి మంచి పనులు చేయి తప్ప వేరే కొద్ది మాట సరిగా ఇదే యాస భాషని మాట్లాడిన వీటిల్ని నువ్వు ఇంకోసారి ఎప్పుడైనా సరే మా బొత్స సత్యనారాయణ గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ నువ్వేదైనా కించపరిచేలా మాట్లాడితే బాగోదని హెచ్చరిస్తూ ఎక్కడైనా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏమైనా మంచి పనులు ఉంటే అవి చెప్పాలి తప్ప నువ్వు నీకు రోజా గారనే మాజీ మంత్రివర్యులు నీకు మంచి జీవితాన్ని ప్రసాదించడానికి నీ వ్యాపారాలు చేసుకోవడానికి సాయం చేస్తే ఆవిడనే అవహేళనగా మాట్లాడారు మీరు. కిరా కార్పి గారు గుర్తుపెట్టుకోండి, మీరు ఒక మనిషిగా చేయాల్సిన బోళంత ఉంటుంది. అది మానేసి ప్రతి ఒళ్ళని వ్యంగ్యంగా మాట్లాడడం ఉంది చాలా తప్పని తెలియజేస్తూ మా బొత్స సత్యనారాయణ గారు కానీ మా తూర్పు కాపులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఏదైనా సరే అవహేళనగా మాట్లాడితే ఖబర్దారని తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. బీసీలకి ముద్దు బిడ్డనే చెప్పుకోవాలి ఆయన. అలాంటి ఆయనని కిరా కార్పి గారు చాలా నీచంగా మాట్లాడడము, ఆయన ఏం మాట్లాడారో మీకు అర్థం కావట్లేదు, నేను చెప్తాను అని చెప్పి అంత వ్యంగ్యంగా ఆయన ఎక్కిరించడం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఎందుకు అంటే బొత్స సత్యనారాయణ గారు అంటే ఏంటో మేబీ కిరా కార్పి గారికి తెలియకపోయిండొచ్చు.
అందుకని అందరినీ అవహేళన చేసినట్టుగానే సత్యనారాయణ గారిని కూడా అంత ఈజీగా అనేయగలిగారు. కానీ ఏంటి అంటే ఇక్కడ మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది, ఎంతో కష్టపడి గ్రౌండ్ లెవెల్ నుంచి ఈ రోజున బొత్స సత్యనారాయణ గారి ఇంట్లోని ఉన్న రాజకీయ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో, ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది పొలిటికల్గా ఏ ఫ్యామిలీలో కూడా లేరు. అది కేవలము వాళ్ళందరూ పడే కష్టం అయితే, ఇంకొకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే బొత్స సత్యనారాయణ గారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఆయన చేసే సర్వీసెస్ ఎక్కడైనా కూడా మనం ఎప్పుడన్నా చూసాం, ఎటువంటి కాంట్రవర్సీస్ లేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే అది సత్యనారాయణ గారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరినైనా కూడా ఎంతో ఆప్యాయంగా పిలిచి ప్రేమగా పలకరించే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ఆయన. అలాంటి ఆయన్ని ఎంతో అవహేళన చేస్తూ అందరినీ అన్నట్టుగానే ఆయనను కూడా అనడం అన్నది చాలా బాధాకరమైన విషయం. అతని తప్పతను తెలుసుకొని ముందే క్షమాపణ చెప్పుకున్నారు. మేబీ అతనికి తెలిసి ఉండొచ్చు, బొత్స సత్యనారాయణ గారు ఒక సమాధానము లేదంటే ఒక మాట మాట్లాడితే ఈయన ఇంకా పెద్దోడు అవుతాడు. ఇప్పుడు కిరా కార్పి గురించి మేము మాట్లాడటమే కిరా కార్పిని చాలా పెద్దోడు చేసినట్టు అవుతుంది. సో ఆయన సమాధానం చెప్పవలసిన అవసరం కూడా లేదు. కానీ ఒకటి ఏంటి అంటే, మేబీ ఎవరికైనా కూడా ప్రతీకార చర్యలు తీసుకోవడానికో లేకపోతే ఇంకొంకో ఏదో దానికో అధికారంలో ఉండాలి, అధికారం మాకు కావాలి అని ఆలోచిస్తారేమో. కానీ మొన్న మనం రీసెంట్గా మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఎమ్మెల్సీ కంటెస్టెంట్ గా కూడా బొత్స సత్యనారాయణ గారికి ఎదురుగా ఒక అపోనెంట్ ఎమ్మెల్సీకి కూటమి ప్రభుత్వం నుంచి ఎవరు నామినేషన్ కూడా వేయలేకపోయారు. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం మనందరికీ తెలిసిందే. అక్కడే అర్థమవుతుంది ఉత్తరాంధ్రలోని కూటమి ప్రభుత్వం నుంచి ఆయనకి ఎవరు ఎదురుగా ఒక నామినేషన్ కూడా వేయలేకుండా యునానిమస్ గా ఎమ్మెల్సీ కింద ఆయన ఎన్నికవడం మనందరం చూసింది. ఆయనకి అధికారం ఒక అలంకారం అంతవరకే. కానీ ఆయన ఏంటి అన్నది, ఆయన ఏ కుర్చీలో అయితే కూర్చుంటారో ఆ కుర్చీకే అదొక అందం. అలాంటిది ఆయనని ఇంత మాటలు అందం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఇవి కూడా మేము అందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. క్షమాపణ ఆల్రెడీ చెప్పారు. కాకపోతే ఏంటి అంటే తిట్టడం, క్షమాపణ చెప్పడం ఇవి అంతా కూడా కూటమి ప్రభుత్వానికి బాగా అలవాటు అయిపోతుంది. దయచేసి ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా కూటమి ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఎవరినైనా కానీ, ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారినే కాదండి, ప్రతి ఒక్కరిని కూడా దూషించడం అన్నది కూటమి ప్రభుత్వానికి, మేము అధికారంలో ఉన్నాం, మేము ఎవరినన్నా అనేయచ్చు, మా ప్రభుత్వం అధికారంలో ఉంది, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అన్న ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం అన్నది జరుగుతుంది. దయచేసి కిరా కార్పి గారు ఇప్పటి నుంచి అయినా కానీ మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా ఏం మాట్లాడుతున్నారు అన్నది ఒకసారి ఆలోచించుకొని మీరు మాట్లాడితే మంచిది. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు లాంటి వ్యక్తిని మీరు ఇంత ఇదిగా మాట్లాడడం అన్నది పద్ధతి కాదు. అది మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. సో